ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. 2026 జనవరి మాస ఫలితాలు, గోచార ఫలితాలు. నమస్తే. 2026 జనవరి మాసంలో కన్యారాశి వారికి ఉన్నటువంటి గోచార ఫలితాలు ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్యారాశి వారికి మొదటి వారంలోనే ప్రారంభంలోనే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. యావరేజ్గా ఉంటూ మరి ఫస్ట్ వీక్లో లాస్ట్ 3 రోజులు తీవ్రమైనటువంటి అనారోగ్య సూచన, వైద్య సదుపాయానికి వెళ్ళాలి, మానసికమైనటువంటి వికల్పము, కొద్దిగా ఒత్తిడి ఎక్కువ ఉండడం, చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావడం అనేది కనబడుతోంది ఫస్ట్ వీక్లో లాస్ట్ 3 days. ఇక మొదటి 4 రోజులు పర్వాలేదు, అనుకూలంగానే ఉంటుంది. అంటే యావరేజ్ ఫలితాలు ఉన్నాయి. అప్పటికి కూడా మీ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ పెట్టుబడి పెట్టకూడదు, అనవసర ఘర్షణ వాతావరణాన్ని తీసుకోకూడదు, సంయమనం పాటించాలి, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం. రాజకీయ నాయకులు కూడా అప్రమత్తంగా ఉండండి, ఎందుకంటే ప్రజల చేత తీవ్ర ఒత్తిడి కూడా ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. రెండో వారంలో మొదటి 4 రోజులు మళ్ళీ అంటే ఫస్ట్ వీక్లో 4 రోజులు యావరేజ్గా ఉండి 3 రోజులు నెగిటివ్ ఉండి, తర్వాత సెకండ్ వీక్లో 4 రోజులు యావరేజ్ ఫలితాలు కనబడుతున్నాయి. రెండో వారంలో కూడా మొదటి 4 రోజులు యావరేజే. తర్వాత నుంచి మీ అదృష్ట యోగం బ్రహ్మాండం. ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం. 3వ వారంలో నూతన ఉద్యోగ ప్రాప్తి ఖాయము. తప్పకుండా ఈ 3వ వారంలో మీరు ఉద్యోగంలో ఉంటారు. ప్రభుత్వం కానీ, ప్రైవేట్ కానీ, ప్రాంగణ నియామక ఉద్యోగం కానీ, తల్లిదండ్రుల ఉద్యోగాన్ని పొందుకునే ప్రయత్నంలో అనుకూలత కానీ, 4వ వారంలో వస్తు లాభం, వాహన యోగం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, స్థిరమైనటువంటి ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు, కోర్టు వివాదాలు సమస్య పోవడం లాంటిది ఉంటుంది. ఇక్కడ ముందుగా మనము నెగిటివ్ ఫలితాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నెగిటివ్ ఫలితాలు ఎందుకంటే ముందుగా మనము కష్టపడితే లాభం వస్తుంది అనేటువంటి సూత్రం నాది. కష్టపడ్డవాడికే లాభం బాగా ఉంటుంది, సుఖపడేవాడి నానికి లాభాలు ఎక్కువగా ఉండవు. ఎంత మీరు కష్టపడితే అంత సుఖాన్ని పొందుకుంటారు. కాబట్టి ముందుగా మనకి నెగిటివ్ ఫలితాలను ఎలా అధిగమించాలి, ఏం నెగిటివ్ వస్తుంది చూసుకునే ప్రయత్నం చేస్తే, చాలా మంది అంటుంటారు డబ్బు లేదు అంటారు. ఎవరా చెప్పింది డబ్బు లేని విషయంలో? దాదాపుగా మనకి ఎంతమంది సర్పంచులు? దాదాపుగా 6,000 మంది సర్పంచులు అనుకుంటా. 6,000 మంది సర్పంచులు ఉంటారు. ఇక్కడ తప్పుగా అనుకోవద్దు, కానీ 6,000 సర్పంచ్ పోటీలకి నాకు తెలిసి 24,000 మంది దాదాపు ఎంతోమంది పోటీ చేసి ఉంటారు. దాదాపుగా 24,000 మంది పోటీ చేసి ఉంటారు. 24,000 మందిలో సరే ఒక 5,000 మంది డబ్బులు ఖర్చు పెట్టలేదు అనుకుందాం. ఇక మీరు కుడిమి చేసుకొని చెప్పాలి. మరి రైతులు కదా, అలా గ్రామాల్లో ఉండేవారు కదా, వాళ్ళు పాపం అసలు న్యాయంగా ఉంటారు. వాళ్ళు గుడ్డల మీద చేసుకొని చెప్పాలి. ఎందుకంటే ఓడిపోయిన సర్పంచులు దేవుడి పటాలు పట్టుకొని దేవుడిని ఒట్టేసి చెప్పండి, లేకపోతే నేను విషయం తాగుతా అని చెప్పి నా డబ్బులు నాకు వెనక్కి ఏమన్న సంఘటనలు, గెలిచినోడు పనిచేసినట్టు పంచిన డబ్బులు, ఇతర పార్టీ వాళ్ళు పంచిన డబ్బులు, ఇలా మొత్తం మనకి దాదాపుగా 24,000 మంది పోటీ చేస్తే 20,000 మందిలో 10,000 మంది తీసేస్తే, కనీసం 5,000 మంది తీసేస్తే 19,000 మంది డబ్బులు పంచారు. 19,000 మంది మినిమం ఎంత పంచి ఉంటారు ఇవాళ రేపు అయితే మ్యాక్సిమం అంటే మినిమం 2,000 రూపాయలు తీసుకోకుండా వాడు ఆగట్లేడు. 2,000 రూపాయలు మినిమం. ఎందుకంటే ఇది ప్రజల్లో ఉన్నటువంటి ఓపెన్ సీక్రెట్. ఆ పార్టీ వాడు ఎంత ఇచ్చాడు, ఈ పార్టీ వాడు ఇంత ఇచ్చాడు, అధికార పార్టీ ఎంత ఇచ్చింది, మిత్రపక్షం ఇంత ఇచ్చింది అని మాట్లాడుకునేటువంటి మనం ఉన్నాం కదా. ఓటు నమ్ముకున్నావు కదా, నీ బతుకు నమ్ముకున్నట్టేగా, నీ బతుకును నమ్ముకున్నట్టే. ఇక రెండవది, సరే వదిలేసి అబ్బా చాలే అని చెప్తే నేను న్యాయబద్ధంగా ఉంటా కాబట్టి నిక్కచ్చిగా మాట్లాడతాను. కాబట్టి సరే అది కూడా పోనీయండి. ఇక డబ్బులు లేదన్న విషయం ప్రస్తావన. డబ్బులు లేవు, భారతదేశం డబ్బులు లేకుండా అవుతుంది. ఎవరైనా చెప్పినోడు మీకు? ఇప్పుడు 19,000 మంది కనీసం ఒక్కొక్కరు 50 లక్షలు ఖర్చు పెట్టారు. మినిమంలో మినిమం 50 లక్షలు ఖర్చు పెట్టారు. లేదు 20 లక్షలు వేసుకుందాం. 19 × 20 ఎన్నైనాయి? 30. అంటే 38,000 కోట్లు దాదాపు ఖర్చు పెట్టిన వాళ్ళు. ఓడిపోయిన వాళ్ళు ఎంత అంటే 38,000 కోట్లు 24,000 మంది సర్పంచ్కి పొడిచిన వాళ్ళు ఖర్చు పెడితే ఏ తీరిగా మన దగ్గర ధనం ఉందంటారు? ఈ 38,000 కోట్ల బడ్జెట్లో దాదాపుగా పావుసగం బడ్జెట్, అది రాష్ట్ర బడ్జెట్లో పావుసగం. మరి కేంద్రం ద్వారా వచ్చేటువంటి నిధులని మనము ఈ సర్పంచులు ఎంతవరకు ఖర్చు పెడతారు, ఎంతవరకు మింగేస్తారు అనే విషయాన్ని మీ మానానికి వదిలేస్తున్నాను నేను. అందుకే నాకు దానికి సంబంధం లేదు.
ఇది నేను తెలుసుకున్న సమాచారం. నాకు నేరుగా వెళ్ళి తెలుసుకున్న సమాచారం. ఎంత ఖర్చు అవుతుందనే విషయాన్ని. ఇంతకంటే ఎక్కువనే ఖర్చు పెట్టారు, గుర్తుపెట్టుకోండి, బాగా ఆలోచించండి. సరే, ఏదేమైనా సరే ప్రస్తుతానికి ఆ విషయంలో మనకి దాని గురించి మనం అతిగా మాట్లాడుకోవద్దు. ఇలాంటి డబ్బు లేదనుకుంటూనే చాలామంది తప్పు మార్గంలో వెళ్ళే వాళ్ళు ఎక్కువ. రెండవది, ఇప్పుడు గెలిచిన సందర్భంలో గెలిచిన వాళ్ళు, గెలవని వాళ్ళు సంక్రాంతి సంబరాల్లో పోటీలకి దిగి జూదమాడి డబ్బు సంపాదన వ్యక్తులు ఖర్చు పెట్టేది కూడా మళ్ళీ 100 కోట్లు 1000 కోట్ల దాకా అయిపోతుంది. 100 నుంచి 1000 కోట్లు ఖర్చు అవుతుంది. సరే, ఎలక్షన్స్ తెలంగాణ జరిగాయి. ఇప్పుడు రేపు రాబోయేటువంటి మన ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగేటువంటి ఎన్నికలు చాలా ఉన్నాయి. అవి ఎంత పోటాపోటీగా ఉంటాయిగా. అక్కడ పోటీల అంతర్గత కుమ్ములాట్లు ఎన్ని ఉంటాయో ఈ విషయాన్ని గమనించాలి మనం. అంటే డబ్బు లేదనుకున్న వాడికి చెప్పే సమాధానం ఇది. ఏమనంటే మళ్ళీ ఇంకొక దాని మీద పడి ఏడ్చేటువంటి వ్యక్తులు కూడా చాలా మంది ఉంటారు. సరే, ఏదేమైనా ప్రస్తుతానికి జాతకాలు చెప్పబోయాను అంటే డబ్బు లేదు అనకుండా ఉండుకోవడానికి ఇది ఉదాహరణ చెప్తున్నాను. అందుకే నేను కాబట్టి డబ్బు చాలా ఉంటుంది. జాగ్రత్త పడేటువంటి ప్రయత్నాన్ని చేయమని చెప్పడం నేను. రెండవ వారంలో లాస్ట్ 4 రోజులు మీకు ప్రమాద తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. గౌరవాన్ని కాపాడుకోండి. అక్రమైన సంపాదన కోసం వెతకండి. లాటరీలు జూదానికి వెళ్ళకండి అని చెప్పడం. ఇక రెండవ వారంలోనే, అంటే మొదటి వారంలో అటువంటి ప్రమాదం ఎక్కువ ఉంది. రెండవ వారంలో ఇక రెండవ వారంలో మొదటి 4 రోజులు యావరేజ్గా ఉంటే ఇక మిగిలిన 3 రోజుల నుంచి అద్భుతం. ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, వ్యాపార పరంగా అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బావు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, బొటెక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను, ఈవెంట్స్ చేసే వారికి కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, విద్యా లాభాలు, ఉద్యోగ లాభం, ధనము, ఆనందం, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, కొత్త వ్యాపార ప్రారంభం, మంచి వ్యక్తులతో పరిచయం, వ్యాపార భాగస్వామితో లాభాలు, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, రాజకీయ రంగ అభివృద్ధి, సినిమా రంగంలో అభివృద్ధి, దర్శక నిర్మాతలకి, నటులకి గొప్ప అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటేటువంటి అవకాశాలు, సానుకూలమైనటువంటి కుటుంబ సౌఖ్యం, పోగొట్టుకున్న ధనము, గౌరవము, విద్య, ఉద్యోగము, వ్యక్తుల్ని, అభిమానాన్ని తిరిగి పొందుకునే అవకాశం, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవలు కూడా బలంగా ఉంటుంది. అనుకున్నటువంటి కార్యసాధన, వ్యవహార విజయాలు బలంగా కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన శుభయోగాలు, కుటుంబ సౌఖ్యం, ఆదరణ, ఉద్యోగ లాభం, అనేక రకాల ఆనందాది శుభయోగుల పరంపర పొందుకునే మాసంగా చెప్పవచ్చు. లాస్ట్ 2 వారాలు అంటే 2.5 వారాలు చాలా బాగుంది. మొదటి వారంలో ఒక 4 రోజులు మాత్రమే ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనవసరమైన తప్పుడు వ్యక్తులతో వెళ్ళకండి. భగవద్గీత పారాయణం చాలా శుభయోగాన్ని కలిగిస్తుంది. అలాగే లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేయడం వల్ల అనుకూలత, ఆనందాది శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. ఈ మాసం ప్రతి మాసం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.